నిన్న సాయంత్రం కృష్ణా జిల్లాలో విధి నిర్వహణలో ఉన్నటువంటి సుమారుగా ఒక 3,500 నుంచి 4,000 మంది పోలీసుల యొక్క అభిమాన నాయకుడిగా వాళ్ళందరికీ న్యాయం జరగాలి, వాళ్ళ హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసేటువంటి పెద్దలు జైపాల్ గారు నిన్న అంటే ఆయనకి నా జీవితం అంతా తెలుసు కాబట్టి నా గురించి, నా వ్యక్తిత్వం గురించి, నా కొడుకు పేర్ని కృష్ణమూర్తి వ్యక్తిత్వం గురించి చక్కగా 3 పేజీలు కవి హృదయ కవులు హృదయాల శుభ్రంగా ఆయన రాసుకుని బాగా తర్ఫీదు పొంది మాట్లాడారు. తప్పకుండా జైపాల్ గారు, మీరు ఈ సమాజంలో ఎక్కడ పోలీసు హక్కుల భంగానికి ఇబ్బంది కలిగినా లేదా పోలీసుల మీద ఎవరైనా పల్లెత్తు మాట చిన్న మాట్లాడినా మీరు అధ్యక్షుడు అయిన దగ్గర నుంచి కూడా మీరు చేస్తున్నటువంటి అనేక పోరాటాలని మచిలీపట్నం వాసులుగా మేమెంతో చూసున్నాం. మీరు చేసిన ప్రతి పోరాటం కూడా బందరు ప్రజలకి, నాకు కూడా ఇప్పటికీ ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. బాగా మంచి పోరాటాలు చేశారు మీరు. నాకు కూడా అందుకే చాలా అభిమానం మీరంటే. ఎందుకంటే ఒక పోలీసులకి నాయకుడిగా మీరు చేసేటువంటి, మీరు పోషిస్తున్నటువంటి పాత్ర, మీరు చేస్తున్నటువంటి పోరాటాలు, మీరు హక్కుల కోసం చేసేటువంటి కార్యక్రమాలు చాలా గొప్పగా ఉంటాయి, వీరోచితంగా ఉంటాయి. దానిలో భాగంగా నిన్న తమరు మాట్లాడారు. మీ మాటలు ఏమన్నారంటే, నాకు బుద్ధి చెప్తూ పోలీసుల విధులపై బురద చెల్లే వ్యాఖ్యలు సరైనవి కావు అని చెప్పి ఆయన ఖండించారు. తప్పేం, మీరు ఖండించడం మీ హక్కు, ఖండించండి, మీ బాధ్యత. మీరు మాట్లాడుతూ ఏమన్నారంటే, పేర్ని కృష్ణమూర్తి గారిని అంటే మచిలీపట్నం ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా నియమిద్దామనుకుని పనిచేయమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే పనిచేస్తున్నటువంటి పేర్ని కృష్ణమూర్తి గారిని మీరేమన్నారంటే, వారిని ఉటంకిస్తూ తండ్రి వయస్సున్న సిఐ గారిని నువ్వు అని అగౌరవంగా మాట్లాడుతూ పేరుని కిట్టు. జైపాల్ గారు, మీరు ఏకవచనంతో సంబోధిస్తున్నారు కదా. మీరు అద్భుతమైనటువంటి నడవడికి గలవాళ్ళు, మీకు సభ్యత, సంప్రదాయాలు, విలువలు అరికాలి గోరు దగ్గర నుంచి వెంట్రు కోరుకు ఉన్నటువంటి మీరు ఏకవచనంతో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేగా మొన్న పోటీ చేశాడు. కానీ సంఘంలో బాధ్యతాయుతమైనటువంటి ఒక రాజకీయ పార్టీకి ఉన్నారు. మీరు ఏకవచనంతో మీరు మాట్లాడేయచ్చు. మీకు వయసు ఉందా? ఓకే, మీది నాది ఒకే వయసు కదా, మాట్లాడతారు. సో వయసు తక్కువ ఉన్నోళ్ళు మాత్రం, తండ్రి వయసు ఉన్నోళ్ళు ఏం పీక్కోమన్నా లేదా అక్కడ జరిగిన సంఘటన ఏంటి జైపాల్ గారు? ఆ కూలగొడుతున్న ఇంటికి, పేర్ని కృష్ణమూర్తిని నిలువరించిన చోటికి 100 మీటర్లు ఉంది. ఆ 100 మీటర్ల అంటే తారు రోడ్డు మీద సర్కారు తోట నుంచి, అంటే జిల్లా పరిషత్ సెంటర్ నుంచి చిలకలపూడి మదర్ తెరీసా విగ్రహం అనుకున్న వెళ్ళేటువంటి రోడ్డు మీద మీరు పేర్ని కృష్ణమూర్తిని నిలువరింపు చేశారు. ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని అక్కడ విధులో అప్పచెప్పి ఆయన అక్కడే నుంచున్నాడు. కొనేమన్నా తోసుకుని వెళ్ళాడా? తోసుకుని వెళ్ళా, అక్కడే నుంచున్నాడు. అతను ఎమ్మెల్యే అభ్యర్థి కాబట్టి అతనితో పనిచేస్తున్నటువంటి కార్పొరేటర్లు వాళ్ళందరూ కూడా వచ్చి నుంచుంటారు. లేదా మాజీ కార్పొరేటర్లు, లేదా ముఖ్యులో, పార్టీలో తిరిగేవాళ్ళు, ప్రజల్లో బాధ్యతగా గుర్తింపు పొందిన వాళ్ళు ఆయనతో పాటు వచ్చి నుంచున్నారు. మీరంతా వెళ్ళిపోమని మీరు మాట్లాడుతూ మొదలుపెట్టారు.
లేదండి మీరు ఇక్కడే మేము అందరం ఇక్కడే ఉంటాం, మీరు కొట్టేసి వెళ్ళిపోండి అని చెప్పారు. వారేమన్నారు, మీ గవర్నమెంట్లో కొట్టాం, ఈ గవర్నమెంట్ ఉన్నా కొడతాం అన్నాడు. మా గవర్నమెంట్లో బందర్లో మీరు ఎప్పుడు పనిచేశారు, మీరు బందర్లో ఎప్పుడు పోస్టింగ్ లేదు కదా, మేము పడేసామని మీరేడు చెప్తారు మా గవర్నమెంట్లో అని చెప్పి మాట్లాడారు. రెచ్చగొట్టింది ఎవరు? పోలీస్ అధికారిగా మీ గవర్నమెంట్లో కూడా కొడతామని కొట్టాము, మా గవర్నమెంట్లో ఎప్పుడు కొట్టాము? ఏ ఇల్లు కొట్టారు? ఈ సీఏ గారు ఎప్పుడు సాక్ష్యం ఉన్నాడు? ఆయన ఎప్పుడు అడ్డం ఉండి ఎవరిని రాకుండా ఎప్పుడు మేము కొట్టమంటే కొట్టించాడు? ఏ మున్సిపల్ కమిషనర్ కొడతాకి మా గవర్నమెంట్లో ఉండగా అప్పుడున్న పనిచేసినటువంటి ఏ అధికారి రక్షణ కోరితే వచ్చి రక్షణగా ఉండి కొడతంటే రక్షణగా ఉన్నాడు? లేరు కదా. అదే మాట అన్నాడు. అంటే ఆయన ఏం మాట్లాడతాడంటే, ఆయన కొడుకు వయసు కాబట్టి నువ్వు అనేయచ్చు. ఎస్పీ గారు నాకన్నా చిన్నోడు, నువ్వంటే చెల్లుతుందా? డీజీపీ గారు నేను ఇంచుమించుగా 2-3 ఏళ్ళు అటు ఇటుగా సమావేశకులు ఉంటాం, డీజీపీ నువ్వు అంటే అవుతుందా? లేదా బందర్లో ఉన్నటువంటి అడిషనల్ ఎస్పీ గారు, డీజీపీ గారు లేదా సమావేశకులుగా ఉంటారనుకోండి, నువ్వంటే అవుతుందా? లేదా బందర్లో ఉన్న అడిషనల్ ఎస్పీలు డీఐజీ గారి కంటే పెద్దోళ్ళు, ఆయన్ని చిన్నోడు కాబట్టి నువ్వు అని అనగలరా? అశోక్ గారిని అనగలరా? ఎస్పీ గారిని అనగలరా? ఎస్పీ గారు చిన్నోడే కదా. ఇక్కడ పనిచేస్తున్నటువంటి చాలామంది సిఐల కన్నా అడిషనల్ ఎస్పీల కన్నా చిన్నోళ్లే కదా. నువ్వు అంటే అవుతుందా? అవదు కదా. గౌరవం అనేది మరీ ప్రత్యేకించి లా అండ్ ఆర్డర్లో ఉన్నప్పుడు మనం జాగ్రత్తగానే ఉండాలి. జైపాల్ గారు స్టార్ట్ చేసింది ఎవరు? గిల్లింది ఎవరు? మొదలుపెట్టింది ఎవరు? అవన్నీ వదిలేసి శరీరాన్ని అవహేళనగా మాట్లాడుతూ, కృష్ణమూర్తి ఆయన శరీరాన్ని గురించి ఎక్కడ మాట్లాడాడు? ఏ వీడియోలు? జైపాల్ గారు మీరు చెప్పండి. పేరుని కృష్ణమూర్తి గారు మీరేంటారు? తండ్రి వయసు ఉన్న సిఐ గారిని నువ్వు అని అఘోరంగా మాట్లాడుతూ పేరుని కిట్టు ఆయన యొక్క శరీరాన్ని నేను పేరుని నాని గారు ఎప్పుడు మాట్లాడాను? జైపాల్ గారు ఎవరి శరీరాన్ని అవహేళన చేశారు అక్కడ? నేను అన్న మాట ఏంటి? మొత్తం ఆ కూల్చివేతలో పాల్గొన్నటువంటి ఒక అతను ఇట్లా ఉన్నాడు, అతన్ని ఇక్కడికి తీసుకొస్తామని చెప్పాను. ఆ ఒకతను మీ పోలీసు అని ఎవరు చెప్పారు? మీకు మీరే అన్వయించుకుంటారా? మీకు మీరే ఊహించుకుంటారా? మీకు మీరే కూర్చున్నాను, మీకు మీరే అన్నీ ఊహించుకుని తిడతారు. పలానా పోలీసు, పలానా పేరు, కనీసం పేరు చెప్పానా? పోలీసు అన్నానా? పలానా అతను ఇలా ఉన్నాడు, ఆ అధికారిని కూడా ఇక్కడ పెడతాము అన్నాను. మీరు ఆ అధికారి కాదు కదా, మీకెందుకు భుజాలు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుక్కోవటం ఎందుకు? మిమ్మల్ని అన్నావా? పోలీసుని అన్నావా? కాదే. నేను పోలీసు అధికారి అని లేకపోతే మున్సిపల్ అధికారి అని అక్కడ 1,00,000 మంది పనిచేశారు. 100-150 మంది ఆ ఇల్లు కూల్చారు. అందులో ఒక అతని గురించి మాట్లాడాను. మీకెందుకు ఉలుకు జైపాల్ గారు? మీ సీఏ గారిని ఎవరన్నారు? పేరు పెట్టి అన్నానా? అనలేదు కదా. మర్యాద ఇస్తే ఇస్తాను, ఇవ్వను. మీ మర్యాద ఇవ్వడం చాలా ఎక్కువ అని తెలుసు, అని నాకు తెలుసు. చాలా పోస్టింగ్ లేకుండా ఉన్నావని సబబు కాదని మాటలు పోలీస్ స్టేషన్ తీవ్రంగా ఖండిస్తుంది. మాట వచ్చినప్పుడు, మీరు మాట తూలినప్పుడు 100 మాట్లాడతారు. ఇది పొంపులగాడి తాగాదా? మీరు పొంపులగాడి తాగాదా రాకూడదు. అధికారిగా ఉండాలి కదా. మీరు మర్యాదగా మాట్లాడితే మర్యాదగా ఉంటాయి, మాటలు లేనప్పుడు మాటలు వస్తాయి. ఇప్పుడు వచ్చింది మాట ఏమని? పేకాటలు పెట్టా ఆడిస్తున్నామని చెప్పని నేరం మీద సస్పెండ్ చేశామన్నారు. మరి దీనికి సమానం చెప్పి జైపాల్ గారు నువ్వు ఇప్పుడు ఈయన అన్నాడు కదా, దీనికి సమానం చెప్పండి జైపాల్ గారు మీరు. సారీ, నువ్వు అని వచ్చింది పొరపాటు అలవాట్లో. నా లక్షణం అయిపోయింది కదా. మీరు అన్నారు కదా, నేను చాలా అదే ఇదని దీంట్లో మొత్తం చాలా చదివా మీ గురించి. మీరు మీ కవి హృదయాల గురించి, నా గురించి మీరు గొప్పగా చిత్రీకరించిన దాని గురించి అని చదివాను.
మీ పబ్లిసిటీ కోసం, రాజకీయ ఎదుగుదల కోసం పోలీసు వారి యొక్క ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడుతున్న మీ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. ఇదే రకంగా వ్యవహరిస్తే పోలీసు వారి విధులకు ఆటంకం కలిగించేలా ఉన్న మీ యొక్క కార్యకలాపాలపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోండి. ఆల్రెడీ మా అబ్బాయి మీద కేసు కట్టారు. తెల్లారుజామున జైపాల్ గారు మీరిచ్చిన ఫిర్యాదుతో నా మీద తెల్లారుజామున 2ంటికి ఎప్పుడో కేసు కట్టారని చెప్తున్నారు. కట్టండి. అదండి, కేసులు కట్టి ఏంటి అక్రమ కేసులు ఎన్ని నిలబడతాయి? అక్రమ